ఇవాళ కేజీ2 పీజీ కార్యాచరణ ప్రకటించమని అడుగుతా ఉన్నాం. ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు దోపిడీ చేస్తుంటే ఈ కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తుందో ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒక పక్క ఫీజుల దోపిడీ, కార్పొరేట్ విద్యా సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో రెచ్చిపోతా ఉన్నా కనీసం కేసీఆర్ స్పందించడం లేదు. ఇవాళ అన్ని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ ఈ ప్రభుత్వ వైఖరి నిరసించడానికి ఇక్కడికి వస్తే కనీసం మమ్మల్ని నిరసన తెలియజేయడానికి కూడా కనీసమైనటువంటి అవకాశాన్ని కూడా పోలీసులు ఇవ్వట్లేదు. ఇవాళ పోలీసులు మాపై దౌర్జన్యం చేస్తూ ఉన్నారు, మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేసినంత మాత్రాన ఇవాళ వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము వెనక్కి తగ్గి